హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ రోజు మనం డిసెంబర్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ నుంచి చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్. ఈ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ని డెవలప్ చేయడానికి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెక్షన్ 8 కంపెనీ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కంపెనీస్ యాక్ట్ ద్వారా ఫర్ స్పీడీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐ ఇన్నోవేషన్ హబ్. ఈ ఏఐ ఇన్నోవేషన్ హబ్లో రీసెర్చ్, డెవలప్మెంట్, కొలాబరేషన్, ఇన్నోవేషన్, ఏఐ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద చేయడం జరుగుతుంది. ఈ ఏఐ ఇన్నోవేషన్ హబ్లో భాగంగానే మనకు కొన్ని అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి హైదరాబాద్, డిఫరెంట్ ఐఐటీస్తో, ఐఐఎం, బిట్స్ పిలాని, సీడాక్, నల్సార్, సో ఇట్లాంటి రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేషన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు డిఫరెంట్ ఐటీ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్, అమెజాన్, వీటితో కూడా మనము స్ట్రాటజిక్ కొలాబరేషన్స్ చేసుకోవడం జరిగింది ఈ ఏఐ ఇన్నోవేషన్ హబ్ని డెవలప్ చేయడానికి. ఈ ఏఐ ఇన్నోవేషన్ హబ్లో ఇప్పుడు మామూలుగా ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే ల్యాక్ ఆఫ్ డేటా. సో డేటా ఎక్సెసివ్ ఉంది కానీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో డేటా లేదు. సో దీనికోసము తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ డేటా ఎక్స్చేంజ్లో డేటా అనేది యూస్ చేసుకొని ఈ ఏఐలో మనము గవర్నమెంట్కి రిలేటెడ్ చాలా ఆస్పెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, ఎడ్యుకేషన్, సో గవర్నెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయడానికి మనము రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటు మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో టీ హబ్ ఉంది ఫర్ స్టార్టప్స్ డెవలప్మెంట్. సో స్టార్టప్స్కి ఇంక్యుబేషన్, మెంటర్షిప్ సపోర్ట్ ఈ టీ హబ్స్ ఇస్తాయి. దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఏఐ మిషన్ అనేది ఒకటి తెచ్చింది. సో ఇండియాలో ఏఐ మిషన్ ఉంది కదా, ఆ ఏఐ మిషన్లో ఉన్న బ్రాడర్ ఎయిమ్స్ని అనుగుణంగా చేసుకొని తెలంగాణ కూడా ఏఐ ఇన్నోవేషన్ మిషన్ తెచ్చింది. సో ఈ ఎకో సిస్టమ్ మొత్తం, సో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, టీ హబ్స్, తెలంగాణ ఏఐ మిషన్, తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, ఈ ఎకో సిస్టమ్ అన్నీ కలిపి హైదరాబాద్ని ఒక ఏఐ హబ్గా డెవలప్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఇప్పటి వరకు మనకు హైదరాబాద్ని ఐటీ హబ్గా డెవలప్ చేశాం కదా, ఇప్పుడు ఏఐ హబ్గా కూడా డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని గవర్నమెంట్ భావిస్తుంది. సో ఇది ఫస్ట్ టాపిక్. సో దీని టార్గెట్ ఏంటంటే బై 2035 టాప్ 20 వరల్డ్లోనే టాప్ 20 ఏఐ హబ్స్లో తెలంగాణ ఒక ప్లేస్ ఉండాలని చెప్పేసి దీని ఏం అనమాట. ఇప్పుడు సెకండ్ టాపిక్, సైక్లోన్ మొంతా వల్ల 27 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఎఫెక్ట్ అయింది. సో ఈ డిస్ట్రిక్ట్స్కి రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఫండ్స్ అడిగింది, 117 crores ఫండ్స్ అడిగింది. సో ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఇవ్వమని స్టేట్ గవర్నమెంట్ అడిగింది. సో ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నోటిఫైడ్ డిజాస్టర్స్కి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో నోటిఫైడ్ డిజాస్టర్స్ ఉంటాయి. ఆ నోటిఫైడ్ డిజాస్టర్స్లో ఏదన్నా ఎఫెక్ట్ అయితే ఇమీడియట్ రిలీఫ్ కోసం ఫర్ హెల్త్, మెడికల్ సర్వీసెస్, టెంపరీ షెల్టర్స్, సో ఫుడ్, మెడికల్ సర్వీసెస్ కోసం మనకు ఈ ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఫండ్స్ సీక్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సైక్లోన్ మొంతా వల్ల మోర్ దాన్ 1 lakh ఫార్మర్స్, 1 lakh ఎకర్స్ ఎఫెక్ట్ కావడం జరిగింది. మోస్ట్లీ ప్యాడీ, కాటన్ ఫార్మర్స్ దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయినారు. సో ఈ ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో సెక్షన్ 46 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద దీన్ని సెటప్ చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్టర్ చేస్తుంది. దీని ఫండ్స్ పబ్లిక్ అకౌంట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. సో పబ్లిక్ అకౌంట్ మామూలుగా దీనికి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయంటే బడ్జెట్ నుంచి. సో ఇది నాన్ ల్యాప్సబుల్ ఫండ్ కాబట్టి ఇది కొంచెం వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ రిసీట్స్ దీనికి వస్తాయి. దాంతోపాటు ఏమైనా డొనేషన్స్ ఎవరైనా ఇస్తే అవి కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్లో భాగంగా ఉంటాయి. సో ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ ఇమీడియట్ రిలీఫ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. సో ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ ఎప్పుడు ఇస్తుందంటే ఫస్ట్ ఒక ఇంటర్ మినిస్టీరియల్ ప్యానల్ ఉంటుంది, ఇది అప్రూవ్ చేయాలి. ఈ ఇంటర్ మినిస్ట్రియల్ ప్యానల్ ఎలా అప్రూవ్ చేస్తుందంటే ఇంటర్ మినిస్ట్రియల్ కంట్రోల్ కమిటీస్ అనేవి ఉంటాయి. ఈ కంట్రోల్ కమిటీస్ స్టేట్లోకి వచ్చి అంతా చూసుకొని వెదర్ దే
రియల్లీ నీడ్ రిలీఫ్ ఆర్ నాట్ అనేది అంతా అసెస్ చేసి వీళ్ళకి రికమెండేషన్ ఇస్తుంది. దాని తర్వాత హై లెవెల్ కమిటీ ఉంటుంది. ఈ హై లెవెల్ కమిటీ వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ బేసెస్ మీద ఎంత ఫండ్స్ అనేది అలొకేట్ చేయాలని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంత స్టేట్ గవర్నమెంట్ ఇంత అఫెక్ట్ అయింది కాబట్టి 117 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడగడం జరిగింది. ఇప్పుడు థర్డ్ టాపిక్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ర్యాంకింగ్స్లో 2024 ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బేసిస్ మీద ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది DPIIT ఇస్తుంది. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో దీంట్లో తెలంగాణ గవర్నమెంట్ టాప్ అచీవర్ ర్యాంక్ని అచీవ్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్లో 4 టైప్స్లో ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటి టాప్ అచీవర్, నెక్స్ట్ అచీవర్, నెక్స్ట్ ఫ్రంట్ రన్నర్, ఆస్పైరర్. లాస్ట్ ఆస్పైరర్ 2022లో తెలంగాణ ఆస్పైరర్గా కేటగరైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు టాప్ అచీవర్గా కేటగరైజ్ చేయడం జరిగింది. సో ఈ టాప్ అచీవర్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్లో 25 రిఫార్మ్ యాక్షన్ ఏరియాస్ ఉంటాయి. సో ఈ యాక్షన్ ఏరియాస్లో పర్ఫార్మెన్స్ బట్టి మనకు ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్షన్ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఏ బిజినెస్, కన్స్ట్రక్షన్ పర్మిట్స్ ఏ విధంగా ఉన్నాయి, సర్వీస్ సెక్టార్, సో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, లేబర్ రిఫార్మ్స్, ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్. సో ఇవన్నీ బేసెస్ మీద ఈ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 494 రిఫార్మ్ యాక్షన్ ఏరియాస్ ఉంటాయి ఈ 24 రిఫార్మ్ యాక్షనబుల్ పాయింట్స్లో. సో దాని బేసిస్లో ఇవి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ 4 రిఫార్మ్ ఏరియాస్లో టాప్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కన్స్ట్రక్షన్ పర్మిట్స్, ఎనేబులర్, బిజినెస్ ఎంట్రీ, సర్వీస్ సెక్టర్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు టాప్ అచీవర్లో పంజాబ్, ఉత్తరాఖండ్ 5 రిఫార్మ్ ఏరియాస్లో టాప్ పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. పంజాబ్, ఉత్తరాఖండ్. సో దాని తర్వాత టాప్ 4 రిఫార్మ్ ఏరియాస్లో తెలంగాణ, ఏపీ ఇవన్నీ టాప్ అచీవర్ స్టేటస్లో టాప్ పర్ఫార్మెన్స్ అనేది అచీవ్ చేయడం జరిగింది. ఈ 4 రిఫార్మ్ ఏరియాస్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఇది ఏ విధంగా ఇస్తారంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. బిజినెసెస్ చాలా చేస్తుంటాయి కదా, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. దాంతోపాటు వాళ్ళే డైరెక్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకొని ఆ బేసిస్లో కూడా వీళ్ళు ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఫీడ్బ్యాక్ బిజినెసెస్ నుంచి, ఒకటి స్టేట్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్స్, ఇంకోటి వాళ్ళంతకు వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్. ఈ బేసిస్ మీద ఈ ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4th టాపిక్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఒక బిల్ తేవడం జరిగింది. ఇది డ్రాఫ్ట్ బిల్లు స్టేట్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఈ డ్రాఫ్ట్ బిల్లో ఏముందంటే డెఫినిషన్ ఉంది. సో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ డెఫినిషన్ మామూలుగా ప్రతి వర్కర్ని ఏమంటారంటే ట్రెడిషనల్ వర్కర్ని ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటుంది ట్రెడిషనల్ వర్కర్కి. కానీ ఈ గిగ్ వర్కర్కి దే ఆర్ అవుట్ సైడ్ ట్రెడిషనల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్. సో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఊబర్, ఓలా ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రీలాన్స్ కూడా చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ ఫ్రీలాన్స్ అన్న చేసుకోవచ్చు. వాళ్ళ కాంట్రాక్ట్, సో ఎంప్లాయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇది ఉంటుంది. అంటే ఫర్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎంత అమౌంట్ ఇస్తామో, ఎంత టైంలో ఈ వర్క్ కంప్లీట్ చేయాలనేది కాంట్రాక్చువల్ బేసిస్లో వీళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది. సో ట్రెడిషనల్ రిలేషన్షిప్ శాలరీ వర్కర్ కాకుండా అవుట్ సైడ్ ట్రెడిషనల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్లో ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ డెఫినేషన్ ఇచ్చింది. దాని తర్వాత ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఒక వెల్ఫేర్ బోర్డు ఉంటుంది. ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్, స్టేట్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ దీనికి చైర్మన్గా ఉంటాడు. సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్కి సెక్రటరీ, సిఇఓగా ఉంటాడు. సో వీళ్ళు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఏమేమి వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవాలనేది వీళ్ళు చూడడం అనేది జరుగుతుంది. దాని తర్వాత గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఫండ్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఎవరైతే అగ్రిగేటర్స్ ఉంటారో, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళు దీనికి ఫండ్ కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2% ఆఫ్ ట్రాన్సాక్షన్ పేఅవుట్స్ టు వెల్ఫేర్ ఫండ్. సో ఎంతైతే మనం ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్కి పే చేస్తాడో దాంట్లో 1 to 2% ఈ వెల్ఫేర్ ఫండ్కి వీళ్ళు అనేవి ఈ అగ్రిగేటర్స్ కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాంతోపాటు రైట్స్, ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్కి రైట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక యూనిక్ ఐడి ఇస్తారు.
సో అగ్రిగేటర్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకు ఒక యూనిక్ ఐడి ఇస్తారు. ఈ యూనిక్ ఐడితో మనకి వెల్ఫేర్ ఫండ్స్ కానీ లేకపోతే ఏమైనా సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఏమైనా తీసుకుంటే ఇక్కడ నుంచి వాళ్ళు సీక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి రైట్స్ కూడా ఉన్నాయి. సో రైట్స్ అల్గారిథం ఏ విధంగా వర్క్ అవుతుంది, సో వాళ్ళకి ఏ విధంగా రేటింగ్స్ ఇస్తారు అన్నీ వీళ్ళకు ఎవరైతే ఆ క్యాబ్ అగ్రిగేటర్స్ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకు కంపల్సరీ చెప్పాలి. సో ముందు చెప్పుకున్నాం కదా మనం వెల్ఫేర్ బోర్డ్ అన్నాం కదా, ఆ వెల్ఫేర్ బోర్డులో 20 మెంబర్స్ ఉంటారు. దాంట్లో 9 గవర్నమెంట్ అఫీషియల్స్, 4 అగ్రిగేటర్ రిప్రజెంటేటివ్స్, 4 గిగ్ వర్కర్స్ అండ్ 3 సివిల్ సొసైటీ మెంబర్స్. సో అందరి పార్టిసిపేషన్ దాంట్లో ఉంది. సో సో ఏదన్నా అగ్రిగేటర్స్ పెనాల్టీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఈ లాస్ట్కి కంప్లై చేయకుంటే ఫైన్స్ అప్ టు 2 lakhs అప్ టు 1 year జైల్ ఆర్ బోత్. సో ఈ కాంప్రహెన్సివ్గా ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వెల్ఫేర్ కొరకు ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ బిల్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు 5th టాపిక్, స్పెషల్ లోక్ అదాలత్ సెటప్ చేసి 74,000 మోర్ దాన్ 74,000 పెండింగ్ కేసెస్ని సెటిల్ చేయడం జరిగింది. మామూలుగా ఈ లోక్ అదాలత్స్ పీపుల్స్ కోర్ట్ అంటారు దీన్ని. ఇది ఒక స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్. ఈ లోక్ అదాలత్స్లో అవుట్ సైడ్ ట్రెడిషనల్ కోర్ట్, సో ట్రెడిషనల్ కోర్ట్స్లో జరగనివి అవుట్ సైడ్ ట్రెడిషనల్ కోర్ట్స్ ఏమన్నా డిస్ప్యూట్స్ కానీ అమికబుల్గా సెటిల్ చేసుకోవడానికి ఈ లోక్ అదాలత్స్లో అవకాశం ఉంటుంది. మనకు ఆర్టికల్ 39A ఉంటుంది కదా, ఆర్టికల్ 39A డిపిఎస్పిలో ఏం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 39A స్పెషల్ లీగల్ ఎయిడ్ టు ద పూర్. సో లీగల్ ఎయిడ్ ఉంటుంది. సో వాళ్ళకి ఎవరు లాయర్ సపోర్ట్ చేయకుండా ఈ లీగల్ ఎయిడ్ ద్వారా మనము లాయర్ సపోర్ట్ తీసుకోవచ్చు ఫ్రీగానే. సో ఇది ఆర్టికల్ 39 ఏం చెప్తుంది. సో దీంట్లో భాగంగా మనకు నల్సా యాక్ట్ వచ్చింది. సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. సో దీంట్లో భాగంగా మనకు నేషనల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. ఈ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్లస్ మన హైకోర్ట్స్ కలిపి స్టేట్ లెవెల్లో లోక్ అదాలత్స్ కాన్స్టిట్యూట్ చేస్తాయి. ఈ లోక్ అదాలత్స్ పీరియాడికల్గా కొన్ని లోక్ అదాలత్స్ పర్మనెంట్గా ఉంటాయి, కొన్ని లోక్ అదాలత్స్ పీరియాడిక్గా సెటప్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి. పర్మనెంట్ లోక్ అదాలత్, మొబైల్ లోక్ అదాలత్ అంటే విలేజ్ టు విలేజ్ కూడా పోయి డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత టెంపరీ అంటే పీరియాడికల్ బేసిస్లో లోక్ అదాలత్స్ని కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ లోక్ అదాలత్స్లో మనకు ఎలాంటి డిస్ప్యూట్స్ సెటిల్ చేస్తారంటే సివిల్ డిస్ప్యూట్స్, కాంపౌండబుల్ క్రిమినల్ డిస్ప్యూట్స్. సో కాంపౌండబుల్ క్రిమినల్ డిస్ప్యూట్స్ అంటే ట్రెస్ పాసింగ్ కానీ, థెఫ్ట్ కానీ, డిఫమేషన్ కానీ, సో ఏదైతే బయట సెటిల్ చేసుకోవచ్చో, కోర్ట్ బయట సెటిల్ చేసుకోవచ్చో అమికబుల్గా, అట్లాంటివి కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటారు. సో నాన్ కాంపౌండబుల్ అంటే మనకు మర్డరు, కిడ్నాప్, సో రేపు ఇట్లాంటివి వస్తాయి. దాన్ని మనము ట్రెడిషనల్ అవుట్ సైడ్ కోర్ట్స్గా సెటిల్ చేసుకోలేము. ఈ కాంపౌండబుల్ క్రిమినల్ కేసులో డిఫమేషన్ అనుకో పబ్లిక్ అపాలజీ చెప్పుకోవచ్చు, లేకపోతే మానిటరీ కాంపన్సేషన్ పే చేసుకోవచ్చు. సో ఆ బేసిస్లో సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో అట్లాంటివి సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, మ్యారేజ్ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, మోటార్ వెహికల్ డిస్ప్యూట్స్, సో ఇట్లాంటివన్నీ ఈ లోక్ అదాలత్స్లో మనము అమికబుల్గా సెటిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి కదా కోర్ట్స్లో, ఈ లోక్ అదాలత్స్ కాన్స్టిట్యూట్ చేయడం వల్ల ఆ పెండింగ్ కేసెస్ చాలా తగ్గడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 74,000 కేసెస్ స్పెషల్ లోక్ అదాలత్స్ సెటప్ చేసి అమికబుల్గా సెటిల్ చేయడం జరిగిందని చెప్తున్నారు దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఈ డెసిషన్ టేకెన్ బై లోక్ అదాలత్, దాన్ని అవార్డ్ అంటారు. దట్ ఈస్ లీగలీ బైండింగ్ ఆన్ బోత్ పార్టీస్. సో లీగలీ బైండింగ్ ఉంటుంది, దాని మీద అపీల్ కూడా ఉండదు. సో ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ యాజ్ ఎ సివిల్ కోర్ట్ డిగ్రీ, నో అపీల్ అగేన్స్ట్ ద అవార్డ్. ఇప్పుడు 6th టాపిక్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్ హైదరాబాద్లో సెటప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిట్ షిమ్లాలో ఉంటుంది. ఇది యూపీఎస్సీలో నేషనల్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్లో సెటప్ చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏమేం చేస్తారంటే ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, సో రీసెర్చ్, ఫైనాన్షియల్ ఆడిట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఏమన్నా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయా, సో టెక్నాలజీస్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఏఐ, బ్లాక్ చైన్, ఇది ఫైనాన్షియల్ ఆడిట్లో ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనం ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని చూసుకుంటే ఆర్టికల్ 148లో భాగంగా దీన్ని సెటప్ చేయడం జరిగింది.
ప్రెసిడెంట్ కాగ్ని అపాయింట్ చేస్తాడు. సో రిమూవల్ ప్రాసెస్ సుప్రీంకోర్టు జడ్జికి ఏ విధంగా రిమూవల్ ప్రాసెస్ ఉంటుందో కాగ్ కూడా అదే రిమూవల్ ప్రాసెస్. సో కాగ్ ఆడిట్ చేస్తాడు. ఆడిట్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇవన్నీ ఆడిట్ చేస్తాడు. సో తన రిపోర్ట్ని గవర్నర్కి, ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రెసిడెంట్ పార్లమెంట్లో ఆ రిపోర్ట్ని పెడతాడు. గవర్నర్ స్టేట్ లెజిస్లేచర్లో ఆ రిపోర్ట్ని పెట్టడం జరుగుతుంది. ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ రెండు రిపోర్ట్స్ని స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు కాగ్ చాలా ఆడిట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఆడిట్, లీగల్ ఆడిట్, రెగ్యులేటరీ ఆడిట్, సో ప్రొప్రైటీ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఈ కాగ్ అనేది చేయడం జరుగుతుంది. సో లీగల్ ఆడిట్ అంటే బడ్జెట్లో కొంచెం కేటాయింపులు చేయడం జరుగుతుంది. ఆ కేటాయింపుల బేసిస్లోనే ఖర్చు చేయడం జరిగిందా, ఎక్స్పెండిచర్ ఆ బేసిస్ మీదనే ఉందా లేదా అనేది ఇక్కడ లీగల్ ఆడిట్లో చూడడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఫైనాన్షియల్ ఆడిట్లో మనకు ఏమైనా మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా, మిస్స్టేట్మెంట్స్, సో ఏమన్నా ప్రైజ్ రిగ్గింగ్ ఇట్లాంటివి జరుగుతున్నాయా లేవా అనేది ఫైనాన్షియల్ ఆడిట్లో చూడడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేవి ఫైనాన్షియల్ ఆడిట్లో చూడడం జరుగుతుంది. దాని తర్వాత ప్రొప్రైటీ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్లో ఎకనామీ, ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ ఇవన్నీ చూడడం జరుగుతుంది. అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ అవుట్పుట్ వచ్చే విధంగా ఖర్చు చేసినామా లేదా ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఈ ప్రొప్రైటీ ఆడిట్లో ఏమన్నా ఎక్స్ట్రావగెన్స్, సో ఏమైనా దుబారా ఖర్చులు చేస్తున్నామా లేదా ఇవన్నీ చూడడం ఇది జరుగుతుంది. సో ఈ ప్రొప్రైటీ ఆడిట్ మ్యాండేటరీ కాదు, చేసే విధుల్లో ఇవి మ్యాండేటరీ కాదు, మిగతావన్నీ మ్యాండేటరీ. సో ఇవి మీరు ఫైనాన్షియల్ ఆడిట్లో చూసుకోవచ్చు. సో ఈ ఆడిట్లో చూడడం వల్ల మనకు చాలా స్కామ్స్ అన్నట్టు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్స్ తెలంగాణ ఏ ఇన్నోవేషన్ హబ్ మీద అడగొచ్చు, లోక్ అదాలత్స్ మీద అడగొచ్చు, కాగ్ మీద అడగొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ మీద అడగొచ్చు. సో అన్ని దాని మీద క్వశ్చన్ అడగొచ్చు, మీరు చూసుకోండి. థ్యాంక్ యూ.